లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అన్ని రంగాలను బలోపేతం చేస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి శాఖలో ఉన్న సమస్యలను గుర్తించి వాటికి సమర్థవంతమైన పరిష్కారాలను అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రభుత్వ సేవల నాణ్యతను పెంచడం, ప్రజలకు సత్వర సేవలు అందించడం, ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆధునిక సదుపాయాలతో కూడిన భవనాలను నిర్మించడం ద్వారా అంగన్వాడీ సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. అంగన్వాడీలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వారికి పౌష్టికాహారం అందించడం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, చిన్నారులకు ప్రారంభ విద్యను అందించడం వంటి బాధ్యతలను అంగన్వాడీ సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. అందువల్ల అంగన్వాడీ సిబ్బంది తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. అలాగే అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, ఆయాల పనితీరుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని తెలిపారు. ఎక్కడైనా నిర్లక్ష్యం లేదా బాధ్యత రాహిత్యం కనబడితే ప్రభుత్వం ఉపేక్షించబోదని హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఖాళీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు అంగన్వాడీ సేవలు మరింత సమర్థవంతంగా అందుబాటులోకి వస్తాయని అన్నారు. ప్రజలకు ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే స్పందించే ప్రజాప్రభుత్వం ఇదేనని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం మంత్రి 10 మంది దివ్యాంగులకు ఉచిత స్కూటీలు పంపిణీ చేయగా 286 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. ఈ సదుపాయాలు వారి పనితీరును మెరుగుపరచడంలో, సేవలను మరింత వేగవంతంగా ప్రజలకు అందించడంలో సహాయపడతాయని తెలిపారు. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా మహిళలు, పిల్లల సంక్షేమాన్ని మరింత అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది.